రేపు పోటీలకు వస్తున్నాం. ఉత్తమ మహిళా అవార్డు మా ఇంటికే తీసుకొస్తున్నాను. చూద్దాం చూద్దాం, ప్రైజ్ మీ ఇంటికి వస్తుందో మా ఇంటికి వస్తుందో. ఏంటే మాకు సైకిల్ చేస్తున్నావు? మీ నాన్న ఇచ్చిన మాట మర్చిపోయావా? ఏంటి, నువ్వు మీ అమ్మమ్మకి సైగ చేశావా? నేనేం సైకిల్ చేయలేదు అత్తయ్య. సరే, అందరం రేపు పోటీల్లో కలుద్దాం. ఓకే మేడం, వెళ్ళొస్తా. మంచిది. అమ్మమ్మ, నీకు కొంచెమైనా బుద్ధుందా? నా అత్తింటి వాళ్ళతో ఇలాగైనా మాట్లాడేది? ఏంటే అత్తగారింటికి వెళ్ళగానే పుట్టింటి వాళ్ళు అంత లోకం అయిపోయారా? వాళ్ళని వెనకేసుకొచ్చి మమ్మల్ని అంటున్నావు? అంతేనే, వెనకటికి నీలాంటి వాళ్లే ఓడలో ఉన్నంతసేపు ఓడ మల్లన్న, ఓడ దిగిన తర్వాత బోడి మల్లన్న అన్నాడంట. అలా ఉంది నీ వరస. నువ్వు మీ అత్త కలిసి వచ్చినా రేపు జరగబోయే పోటీలో ప్రైజ్ మా ఇంటికే వస్తుంది. చూసుకో. చూద్దాం ఎవరింటికి వస్తుందో. ఏంటే, పుట్టింటి వాళ్లతోనే ఛాలెంజ్ చేస్తున్నావా? ఏ, మా అత్తింటి వాళ్ళతో మీరు ఛాలెంజ్ చేయగలేంది? అత్తింటి పరువు నిలబెట్టడానికి నేను ఛాలెంజ్ చేస్తే తప్పొచ్చిందా? మీరన్నట్టుగానే రేపు పోటీల్లో కలుద్దాం. అమ్మా, చూసావా చూసావా, ఎంత పొగరు పెరిగింది దానికి. అవునే, అత్తింటి వాళ్ళని అనేసరికి దానికి ఆవేశం పొడుచుకొని వచ్చింది. మన తడాకా ఏంటో రేపు పోటీలో చూపిద్దాం. అమ్మా, పోటీలో గెలుస్తామో లేదో తెలియదు కానీ అక్కడికెళ్తే మాత్రం ఆడవాళ్ల మెడలో ఉన్న హారాలు, వాళ్ళ చేతికున్న గాజులు ఎన్ని కొట్టేయొచ్చో తెలుసా? నీ చేతి వాటం నువ్వు చూపించు. వాళ్ళని పందెంలో ఎలా ఓడించాలో నా చేతి వాటం నేను చూపిస్తా. మా అమ్మ మంచిది. పద పద. పద. బాబు, అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. అదెక్కడ పెట్టు. గీతాంజలి, కాంపిటీషన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 15 మినిట్స్ మాత్రమే ఉంది. అరేంజ్మెంట్స్ ఏమో చాలా లేట్ అవుతున్నాయి. పని వాళ్ళని కొంచెం స్పీడ్ పెంచమని చెప్పు. రమ్య, వచ్చే గెస్ట్లని నువ్వు ఇన్వైట్ చేసుకో. ఓకే మేడం. నమస్కారం. నమస్తే. నమస్కారం అండి. లక్ష్మి గారు ఎక్కడ ఉన్నారు? లోపల ఉన్నారండి. సరే, పదండి. ఇలా అడుగు పెట్టామో లేదో అలాగ దొంగల్ని చూడాల్సిన కర్మ పట్టింది. మేం కూడా అంతే. ఇలా అడుగు పెట్టామో లేదో సుప్పనాతి సూర్పణకం చూడాల్సి వచ్చింది. ఏయ్ ఏయ్ ఏయ్, అత్తయ్య, అల్లటప్పగా కనబడుతున్నామా? అంత లోకుగా మాట్లాడుతున్నావు? మా జోలికి రానంత వరకే మేం మనుషులం. ఒక్కసారి మమ్మల్ని కెలికారో ఆ తర్వాత కంపు కంపైపోతుంది. జాగ్రత్త. అలా పెట్టండి. వెళ్దాం పదండి. పదవే.
నమస్కారం మహాలక్ష్మి గారు. నమస్కారం జానకమ్మ గారు. ఈ పోటీలని మీరు కండక్ట్ చేస్తున్నారని తెలుసు కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకొచ్చాను. లేదంటే పొరపాటున కూడా వచ్చుండేవాళ్ళం కాదు. మీరు ఇలా కుటుంబ సభ్యులందరితో కలిసి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ జానకమ్మ గారు. ఈ గ్లాస్లో బెలూన్ పోటీ ఏంటంటే ఇక్కడున్న బెలూన్ని తీసుకుని గ్లాస్లో పెట్టి గాలి ఊదాలి. ఇలా ఇలా గ్లాసుల్ని పేర్చాలి. ఇలాగా ఎక్కువ గ్లాసులు పెడుతూ పిరమిడ్ లాగా పేర్చాలి. చూసారు కదా అందరూ, కేవలం 1 నిమిషం సమయంలో ఎవరైతే ఎక్కువ గ్లాసులు నేను చూపించిన విధంగా త్వరగా ఇక్కడ నిలబెడతారో వారే ఈ గ్లాస్ బెలూన్ పోటీలో విన్నర్ అవుతారు. పోటీ వివరాలు అందరికీ అర్థమైనట్టే కదా. రమ్య, గీతాంజలి, వెళ్ళి బౌల్స్ లో బెలూన్స్ వేసి తీసుకురండి. అలాగే మేడం. అమ్మా, ఈ పోటీలో నువ్వు నేను పాల్గొంటున్నాం. అత్తయ్య, ఈ పోటీలో మీరు నేను పాల్గొందాం. అలాగే సుహాసిని. ఈ పోటీలో మనం మాత్రమే గెలవాలి. ఆ సుహాసిని వాళ్ళ అత్తగారు మాత్రం గెలవడానికి వీల్లేదు. అందుకు నా దగ్గర బ్రహ్మ ఏం కంగారడుకో, పోటీలో నిన్ను గెలిపించే బాధ్యత నాది. త్రిష,